నిన్న శంకర్పేట మండల కేంద్రంలోని కొత్తకుంట 363 సర్వే నంబర్ గల 13 ఎకరాల సికం భూమిని అక్రమార్కులు ఆక్రమణకు గురిచేసి అమాయక ప్రజలకు ఫ్లాట్ల రూపంలో విక్రయించడంతో ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వే నిర్వహించి 13 ఎకరాల ఆక్రమణకు గురైన కొత్తకుంట భూమిని స్వాధీనపరుచుకుని ఇరువైపులా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. సబ్ కలెక్టర్ ఇరిగేషన్ డిఈ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు కుంటను సర్వే చేసి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. అనంతరం స్థానిక తహసీల్దార్ మనన్ ఇరిగేషన్ ప్రదీప్ రెడ్డిలు మాట్లాడుతూ ఎవరైనా కుంట సిక్కం భూమిలో అక్రమ నిర్మాణాలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుని కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. మండల కేంద్రంలోనే కొత్తకుంట సంబంధించిన 13 ఎకరాల భూమిని సర్వే చేసి స్వాధీనం చేసుకోవడం జరిగిందని, ఎక్కడ సిక్కం భూములు కబ్జాకు గురైనా వాటిని సర్వే నిర్వహించి స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ మన్నన్, ఇరిగేషన్ ఏఈ ప్రదీప్ రెడ్డి, రెవెన్యూ ఇరిగేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్ గారి సహాయంతో మా లస్కర్ల సహాయంతో ఈ కొత్త కుంట శిఖంలో మొత్తము తహసీల్దార్ గారు సర్వేను పంపించి శిఖం మొత్తము సర్వే చేయించి బౌండరీస్ నాటడం జరిగింది. ఈరోజు మొత్తం ఎవరైతే కుంటలోకి ఆక్రమించాలని చూస్తున్నారో, ప్లాటింగ్ చేశారో వాళ్ళ ప్లాట్లన్నీ కడీలన్నీ రిమూవ్ చేయడం జరిగింది. ప్రజెంట్ మనము బోర్డు ఒకటి ఫిక్స్ చేసినాము. దాంట్లో క్లారిటీగా ఎవరైతే దీనిలో కుంట శిఖంలోకి చట్టరీత్యా ఎవరైనా ఆక్రమిస్తే చట్టరీత్యా శిక్షార్హులు అవుతారని తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. శంకరంపేట మండల్ హెడ్ క్వార్టర్లో గల సర్వే నంబరు 363 సర్వే నంబర్లో మొత్తం భూమి 13 ఎకరాల 14 గుంటలండి. దీనికి మనం రెవెన్యూ రికార్డు పరిశీలించగా ఇది కొత్త కుంట శిఖం భూమిగా దీని క్లాసిఫికేషన్ నమోదై ఉన్నది. అయితే గత 6-8 నెలల నుండి ఈ 363 సర్వే నంబర్లో కొత్త కుంట శిఖం అనే భూమిలో కొందరు ప్లాటింగ్ అంటే హౌస్ సైడ్స్ ప్లాట్స్ చేస్తున్నట్టుగా మాకు ఫోన్లు రావడం జరిగింది. దానికి మా ఆర్ఐ మరియు మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారితో ఏఈ గారు వారి లస్కర్లతోటి పరిశీలించడం జరిగింది. సుమారు 6 నెలల నుండి పరిశీలించేస్తుంటే ఈ భూమిలో ప్లాటింగ్ చేస్తున్నట్టుగా ప్లాటింగ్ స్టోన్స్ ఉన్నవి. వాటికి ఎవరు చేస్తున్నారని చెప్పి కొన్ని రోజులు గమనించితే ఇంకా ప్లాటింగ్ స్టోన్స్ పెరిగినాయి. దానికి మేము రికార్డ్ పరిశీలించి ఆ తర్వాత మండల సర్వేర్ గారిని భూమికి పంపించి మన పహానీల ప్రకారంగా దీన్ని సర్వే చేయించి డిమార్కేషన్ చేయించి బౌండరీ ఫిక్స్ చేయడం జరిగింది. ఆ బౌండరీ ఫిక్స్ చేసినప్పుడు ఈ ప్లాటింగ్ స్టోన్స్ నాటినవి ఏవైతే ఉన్నాయో ఈ 363 సర్వే నంబరు కొత్తకుంట శిఖం అనే భూమి మధ్యలో ప్లాటింగ్ స్టోన్స్ ఉండడం గమనించడము. అప్పుడు ఆ బౌండరీ ఫిక్స్ చేసి ఆ తర్వాత డిమార్కేషన్ చేసినాక ఈ ప్లాటింగ్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవి మధ్యలో కనిపించినాక ఆ ప్లాటింగ్ స్టోన్స్ని మొత్తం మేము తీసివేయడం జరిగింది. ఆ ప్లాటింగ్ స్టోన్స్ ఇంకొన్ని స్టోన్స్ తీసుకొచ్చి మండల్ సర్వేర్ గారు సూచించిన బౌండరీ ప్రకారంగా ఆ స్టోన్స్ని మొత్తం బౌండరీగా 363 సర్వే నంబర్ 13 ఎకరాల 14 గుంటలకు ఆ ప్లాటింగ్ స్టోన్స్ మొత్తం నాటి దానికి కలర్ వేయడం జరిగింది. మరియు ఈరోజు ఇప్పుడు అదే 13 ఎకరాల 14 గుంటలు విస్తీర్ణము గల సర్వే నంబర్ 363 నందు శంకరంపేట మండల్ ఇరిగేషన్ శాఖ ఏఈ గారి సహకారము మరియు డిప్టీ గారికి కూడా తెలియజేయడం జరిగింది. తర్వాత వాళ్ళ ఈ డిపార్ట్మెంట్ యొక్క లస్కర్ల సహాయంతో ఇక్కడ మేము ఒక బోర్డును రాసి పెట్టడం జరిగింది. ఈ బోర్డు మీద రాసిన వివరాల ప్రకారంగా ఇది ప్రభుత్వ భూమి కొత్త కుంట శిఖము సర్వే నెంబర్ 363. ఈ భూమిని ఇక తదుపరి ఎవరైనా ఆక్రమించిన చట్ట ప్రకారం తప్పకుండా శిక్షార్హులు అవుతారని చెప్పి తహసీల్దార్ శంకరంపేట మరియు నీటిపారుదల శాఖ శంకరంపేట మండలు ఇద్దరు శాఖల సమేతంగా ఈ బోర్డును ఈరోజు చేయడం జరిగింది. కాబట్టి ఇక ముందు శంకరంపేట మండల ప్రజలుగైనా సరే ఇంకెవరైనా సరే ఈ 363 సర్వే నంబరు కొత్తకుంట శిఖం నందు ఎటువంటి ప్లాట్లు చేయడం కానీ ఎటువంటి నిర్మాణాలు కానీ చేసినచో పై అధికారులకు తెలియజేయడము, వారి వ్యతిరేకంగా మేము చర్య తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.